తెలంగాణ రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉదయం 10 గంటల నుండి అయితే ప్రారంభమైతే కావడం జరుగుతుంది. రైతులైతే 4-5 నెలల నుంచి ఎదురు చూస్తున్న రైతులందరికైతే ఈ రోజు అయితే ఊరట లభిస్తుందన్నమాట. తప్పకుండానైతే వీడియోనైతే చివరి వరకు అయితే చూడండి. అలాగే మీ యొక్క రైతు సోదరులందరికీ కూడా తప్పకుండా అయితే వాట్సాప్ గ్రూపులలోనైతే తెలియజేయండి. అలాగే మీ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఎప్పుడైనా కానీ ప్రభుత్వం అయితే మధ్యాహ్నం 1 గంటకైనా విడుదల చేసే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి అన్నమాట. తప్పకుండా అయితే డబ్బులు విడుదల చేసిన వెంటనే మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ అయితే ఆల్లో పెట్టుకున్నట్లయితే నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. డబ్బులు పడిన వెంటనే మరొక వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే రైతు భరోసా అనేది 1 నుంచి 10 ఎకరాల వరకు అయితే విడుదల చేస్తుందన్నమాట. ప్రభుత్వం 8,900 కోట్లతోనైతే ఈ రైతు భరోసా పథకం స్కీమ్ అయితే ప్రారంభిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ముఖ్యమైన ప్రతి ఒక్క భూమికి కూడా రైతు భరోసాను అయితే అందిస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట. ప్రభుత్వం మీరైతే ఏదైతే సాగు చేస్తున్నారో పంట పొలం సంబంధించి, అలాగే మీరు పత్తి వేశారా దానికి సంబంధించి అయితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, రేషన్ కార్డుల పంపిణీ, రైతు భరోసా, ఇంద్రమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా పథకాలను మనకైతే ప్రారంభిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారన్నమాట. మినహా అన్ని మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేయనున్నారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి మార్చి 31లోగా పథకాలు అమలుగా జరగాలని చూడాలని అధికారులను అయితే ఆదేశించారు. నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరగద్దని, అర్హులకు లబ్ధి చేకూరితే అధికారులపై చర్యలు తీసుకుంటాం హెచ్చరించారన్నమాట. రైతు భరోసాకు సంబంధించి అయితే మనకు ఈ రోజు 2 రోజులలోనైతే అందరికైతే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. సో ఇది అన్న ఇన్ఫర్మేషన్. అలాగే మన కొత్త స్కీమ్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మార్చి 31లోగానైతే గడువు అయితే పెట్టడం అయితే జరిగింది. ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా దీనిపై అయితే మార్చి 1 రాకనైతే మనకైతే గడువు అయితే పెట్టడం అయితే జరిగింది. రైతు భరోసా విడుదల చేస్తున్న ప్రభుత్వం రైతు భరోసాకు అయితే అన్ని రంగాలను అయితే సిద్ధమైనట్లయితే తెలుస్తుందన్నమాట. రైతు భరోసా ఈ నెల 26 రోజే ప్రారంభిస్తున్నట్లయితే మేమైతే చెప్పడం అయితే జరిగింది. అదే విధంగానైతే మనకైతే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నచ్చిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. తప్పకుండానైతే ప్రతి ఒక్క రైతు సోదరు కూడా తెలియజేయండి. ఈరోజు ఉదయం 10 గంటల నుండి, లేకపోతే ఉదయం 10 గంటల నుండి పడకపోతే మధ్యాహ్నం 1 గంటల నుండి అయితే డబ్బులు అయితే పడనున్నాయి అన్నమాట. తప్పకుండానైతే డబ్బులు అయితే పడతాయి. ప్రతి ఒక్క అయితే 1 నుంచి 2, 3, 4, 5 ఎకరాల వారికి కూడా ఈ రోజు అయితే విడుదల చేస్తుందన్నమాట ప్రభుత్వం. ఒకవేళ 10 ఎకరాల వారికి కూడా పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనబడుతున్నాయి. అంటే ఈ రోజు మనకు రైతు భరోసా సమీక్షలో అయితే మాట్లాడి ఆ తర్వాతనైతే రేపు మధ్యాహ్నం 1 గంటకు, అంటే ఈ రోజు ఆదివారం అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ ప్రభుత్వం 4 కీలక పథకాలను ప్రారంభించనుంది. రేషన్ కార్డులు, ఇల్లు, ఆత్మీయ భరోసా, రైతు భరోసా పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఒక నిరంతర ప్రక్రియ ఉండేలా చర్యలు తీసుకుంటామని అయితే మంత్రి గారు అయితే చెప్పడం జరిగిందన్నమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే సంబంధించి అయితే ఇది రైతు భరోసానైతే ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్న రైతులందరికైతే ఊరటనైతే లభించనుంది. ఇక్కడ రైతుల క్షేమానికి ప్రభుత్వం నడుం బిగించింది. వ్యవసాయ యోగ్యమైన ప్రతి ఎకరాకు రైతు భరోసా పథకం అయితే అమలు చేయనున్నట్లు ప్రతి మనిషి స్పష్టం చేశారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సహాయం అందింది. మరి జీవనోపాధిని మెరుగుపరచడమే లక్ష్యంగా ఉందని తెలిపారు. ప్రభుత్వం అయితే తన పని అయితే సఖ్యంగానైతే చేపడతామని చెప్పడం జరిగింది. రైతు భరోసా అనేది మండలాల వారీగానైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఎన్ని జిల్లాల వారికి విడుదల చేస్తామని చెప్పడం జరగలేదన్నమాట. మనకు అన్ని జిల్లాలకు అయితే విడుదల చేయనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటలోనైతే రైతుల అకౌంట్లోనైతే ఈ రోజు మధ్యాహ్నం 1 గంట నుంచి వెళ్ళి డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకున్నట్లయితేనే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు డబ్బులు విడుదల చేసిన వెంటనే మరొక వీడియోలను అయితే మీకైతే తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇది రైతు భరోసాకు సంబంధించి అయితే పూర్తి స్థాయి సమాచారం అయితే మనకు రావడం అయితే జరిగింది. ఇన్ని నెలల నుంచి ఎదురు చూస్తున్న ఊరటనైతే లభించదు.